హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ ముందు రోజు జరుపుకునేది హోలికా దహన్ అని అంటారనమాట. అది మన సైడ్ జరుపుకోరు, అంతా నార్త్ ఈస్ట్ సైడ్ అనేది జరుపుకుంటారు. మన సైడ్ కూడా కొంతమంది జరుపుకుంటారు, కానీ మనకు తెలియదు అనమాట. నాకు కూడా తెలియదు, నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను హోలికా దహన్ అంటే ఏటో. పూర్వం హిరణ్యకశిపు అనే రాక్షస మహారాజు ఉన్నాడు అనమాట. అతను ఏంచి బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి కోరిక అనేది కోరుకొని, అంటే ఎటువంటి మార్గం నుంచి కూడా చావు అనేది లేకుండా అనేది కోరుకున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించిన తర్వాత తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా తనని మొక్కమని చెప్పేవాడు హిరణ్యకశిపుడు. ఎవరైనా సరే ఎదిరిస్తే వాళ్ళని చంపేసేవాడు. నేనే దేవుణ్ణి అని చెప్పి ఆ ప్రజలందరినీ తన్నే మొక్కమని చెప్పేవాడు. కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం తన తండ్రిని మొక్కేవాడు కాదు. ప్రతినిత్యం కూడా విష్ణుమూర్తిని మొక్కేవాడు. అంటే విష్ణుమూర్తికి మహాభక్తుడు అనమాట ఎవరు, ప్రహ్లాదుడు. అది చూసి హిరణ్యకశిపునికి కోపంతో తన కుమారుని చంపడానికి కూడా సిద్ధమయ్యాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే అది జరిగేది కాదు. అందుకని తన సోదరి అయిన హోలికను పిలిపించి తన కుమారుణ్ణి చంపమని ఆదేశించాడు. హోలిక ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో వెళ్ళి కూర్చుంటే హోలిక మాత్రం భస్మం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవించే ఉంటాడు. అందుకని ఆ ఉద్దేశంతో ఈ హోలికా దహన్ అనే పండగ అనేది చేస్తారు. అంటే హోలీ ముందు రోజు. హోలీ అనే పేరు కూడా ఈ హోలిక నుండి వచ్చింది. అందుకనే చేస్తారనమాట. అంటే హోలీ పండుగ ముందు రోజు హోలికా దహన్ అని. ఇదనమాట. నేను కూడా ఇది వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు చెప్పాను. నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా చేసుకోలేదు పండగ అనేది. హోలీ పండగ మనది ఎప్పుడు కూడా రంగులు రాసుకోవడం, గుడ్లు కొట్టుకోవడం, టమాటీలు కొట్టుకోవడం ఇదే అనమాట మన పండగ. అంటే అంటే నేను నా చిన్నతనంలో అయితే ఇలాగే చేసుకునేవాడిని మా ఫ్రెండ్స్ తోటి, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరితో కూడా. మీరు కూడా నాలాగా చేసుకుంటే మాత్రం కన్ఫామ్గా కామెంట్ చేయండి. అతను చూడు వేస్తున్నారు కదా అగ్నిలోని, అవి ఏంటంటే నవధాన్యాలు అనమాట. మరి నవధాన్యాలు ఎందుకు వేస్తారో నాకు తెలియలేదు. అతను మా కమాండెంట్, అంటే మా పెద్ద సార్ అనమాట. అతను మా పంతులు గారు, అంటే మా డ్యూటీ అతనే, అంటే మాతో కలిపి చేసేవాడే. ఉంటారు కదా బ్రాహ్మణ్స్, అతను పూజలు అనేది చేస్తారనమాట. గుడిలో కూడా అతనే ఛార్జ్ తీసుకున్నారు పూజలు చేయడానికి. మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే నైట్ 11 అవుతుంది అనమాట. 11 గంటలకి హోలీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే తగులు మిగులు అంటారు కదా, అదనమాట. నేను అక్కడ ఉండేవాడిని, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు. మొత్తం అందరూ అయితే ఇంకా ఫాలోలో నించున్నాం. చలి అయితే విపరీతంగా ఉంది. ఇంకా మన రాజుగారు చూడండి ఎలా చేస్తున్నాడు. ఇంకా నేను మన వాళ్ళందరూ నించున్నాం, ఫాలోలో నించున్నాం. నైట్ అయితే 11 అవుతుంది. టైం 11 గంటలకి స్టార్ట్ అయింది. ఇక ఈడు మనోడే కనబడా. రీసెంట్గా పెళ్ళి అయ్యి ఒక 1 వీక్ అవుతుంది. మన వాళ్ళు అందరూ నిలబడాలి. నా సెట్ చేయడం ఒకటి అయిపోయింది అనేది ఇంకా ఇంకోటి అంటే అందరూ మొక్కుకుంటున్నారు చూసారా. ఏంటంటే అందరూ అగ్నిలోని నవధాన్యాలను వేసి మొక్కుకుంటున్నారనమాట. మేము కూడా మొక్కుకున్నాం, కానీ ఎందుకు మొక్కుతున్నా అంటే ఎందుకు నవధాన్యాలు వేస్తున్నారు అనేది నాకు తెలియదు. అది కనుక్కొని నెక్స్ట్ వీడియోలో, అంటే హోలీ పెడతాను కదా, ఆ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ హ్యాపీ హోలీ. అందరూ హ్యాపీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. జై హింద్.